ఒక కంపారిజన్ అనేది ఈ మూడు రాజ్యాలకు, ఒకవైపు ముహమ్మద్ గారు నిర్మించిన రాజ్యం, ఒకవైపు సనాతనంగా ఉన్నటువంటి రాజ్యం, ఇంకొక వైపు క్రీస్తు నిర్మిస్తున్న దేవుని రాజ్యం. ఈ మూడు రాజ్యాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఎక్కువ చెప్పను, మిగిలిన రాజ్యాలకు ఈ రాజ్యానికి ఉన్నటువంటి తేడా మీ స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా, ఆ రాజ్యం ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై ప్రపంచములో ఉన్న శక్తులను, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి మనం విడిపించటానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి చదువుతూ వెళితే వచ్చే సారాంశం ఇదే. ఆ ప్రభువు భయంకరమైనటువంటి వైలెన్స్కు ప్రతీకగా ఉన్నటువంటి సిలువను హీ ఫ్లిప్డ్ ఇట్. దాని మీద కాలు వేసుకుని కూర్చుని మరణం. అందరూ అనుకున్నారు 3 మేకలు పీక్కోలేడు. 3 మేకలు పీక్కుండేది కాదు, మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపం అనే మేకును, ఆ మేకుకున్న ముళ్ళు, మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు. సిలువనెక్కి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచములో దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, ప్రపంచములో ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్, దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి, ఇమ్మానుయేల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి, ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయములోనూ తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, ఇప్పుడు భారతదేశంలో, ఇప్పుడు మిగిలిన దేశాల్లో, ఇప్పుడు అమెరికాస్, ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు. ఆయన ప్రెజెన్స్, ఆయన ఆలోచనలు చూపిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే ద కాల్ ఆఫ్ అస్. మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అనంటే యాక్ట్. మనం న్యాయమును జరిగించాలి, కనికరమును ప్రేమించాలి, అలాగే దీన మనస్సు కలిగి జీవించాలి. ఇదే మనకు పిలుపు. నువ్వు బలులు ఇస్తావా, నువ్వు నీ కొడుకునిస్తావా, నువ్వు నూనె నువ్వు గొర్రెలిస్తావా అని మతం చెప్తూ ఉంటే, మనుష్యుడా అది కాదు నేను అడిగింది, 3 ఏమడిగాను? న్యాయమును జరిగించుటయు, కనికరమును మీకా గ్రంథం నుంచి చెప్తున్నాను. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతోంది. దట్ ఈస్ మై కింగ్డమ్. నా రాజ్యం అదే. ఆ రాజ్యం నీవు స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి.